నేపాల్ తిరుగుబాటు అనేక ప్రశ్నలను ఆవిష్కరించింది. అనేక కొత్త పదాలను వెలుగులోకి తెచ్చింది. కొన్ని పదాలు జనబాహుల్యానికి తెలియనివి ఉన్నాయి. అందులో నెపో కిడ్స్ ఒకటి. నెపో కిడ్స్ అరాచకాలతోనే నేపాల్లో భారీ ఉద్యమం చెలరేగింది. నెపో అంటే ఆంగ్లంలో నెపోటిజం, అంటే ఆశ్రిత పక్షపాతం. అయిన వారికి దోచిపెట్టడం, అర్హత లేని తమ పిల్లలను అందలమెక్కించటం, పైసాకు పనికిరాని వారిని పెద్దవాళ్లను చేయటం, లంచాలతో పిల్లల ఆస్తులను పెంచేయటం. నేపాల్లో జరిగింది అదే కావటంతో జనం ఇప్పుడు నెపో కిడ్స్ ఆస్తుల వ్యవహారాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్లకు తెలియందేంటంటే, పొరుగున ఉన్న అతిపెద్ద దేశం ఇండియాలో కూడా నెపో కిడ్స్ ఉన్నారు. తల్లిదండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు నయానో భయానో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి పిల్లలు లేరు. ఆయనకు నెపో కిడ్స్ సమస్య రాదు. హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా అతిపెద్ద నెపో కిడ్ గా భావించాలి. 2014లో ఎన్డీఏ అధికారానికి వచ్చే వరకు కూడా జై షా ఎవరో తెలీదు. ఆయనకు క్రికెట్ పట్ల అభిమానం ఉందని కూడా ఎక్కడా వార్త రాలేదు. క్రికెట్ ఆడకుండానే ఆయన 2019లో బీసీసీఐ కార్యదర్శి అయ్యారు. ఇప్పుడు ఆయన ఐసీసీ చైర్మన్ అయ్యారు. జై షా ఐసీసీ చైర్మన్ ఎలా అయ్యారో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఎన్డీఏ అధికారానికి రాకముందు జై షా ఏం చేసేవారో ఎవరికి తెలియదు. 10 ఏళ్లలో ఆయన కంపెనీ 14,000 రెట్లు పెరిగింది. ఆయన కంపెనీల నెట్ వర్త్ ప్రస్తుతం 2,500 కోట్లు దాటింది. షా కంపెనీ అవకతవకలపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ కూడా నెపో కిడ్ అని చెప్పక తప్పదు. బతికున్నప్పుడు అరుణ్ జైట్లీ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉండేవారు. ఆయన తర్వాత కుటుంబ వారసత్వంగా ఆయన కుమారుడు రోహన్ జైట్లీ డాడీ వదిలి వెళ్లిన పదవిని అలంకరించారు. ఆ దిశగా ఆయన చాలా మందిని మేనేజ్ చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒకప్పుడు యూపీ సీఎంగా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేంద్రానికి వచ్చిన తర్వాత ఆయన మౌనంగా పనిచేసుకు వెళ్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం అధికారాన్ని అడ్డుపెట్టుకుని చాలా పనులు చేస్తున్నారని చెబుతారు. రాజ్నాథ్ తనయుడు పంకజ్ సింగ్ ఇప్పుడు సైకిల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు సైకిల్ తొక్కడం రాదన్న జోకులు కూడా పేలుతున్నాయనుకోండి. విదేశాంగ మంత్రి జైశంకర్ వివాదాలకు అతీతుడిగా కనిపిస్తారు. పిల్లలకు ఒక దారి చూపించడంలో మాత్రం ఆయన ఎవ్వరికీ తక్కువ కాదు. జైశంకర్ కుమారుడు ధృవ అమెరికాలో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సంస్థకు రిలయన్స్ ముఖేష్ అంబానీ సంస్థ నిధులు అందిస్తోంది. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకు పారిశ్రామికవేత్తలు ఎందుకు నిధులు అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో చాలా మందే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తారు. కాకపోతే సుదీర్ఘ ప్రయాణం తర్వాత రాజకీయాల్లో తమకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుని ప్రూవ్ చేసుకున్న వాళ్ళని మనం నెపో కిడ్స్ అని ప్రత్యేకంగా చెప్పలేం. జై షా కానీ రోహన్ జైట్లీ కానీ మన దేశానికి ఒక రోజు కూడా క్రికెట్ ఆడకుండా అసోసియేషన్ లో పెత్తనం చేస్తున్నారే, అదే ఇప్పుడు వారిని నెపో కిడ్స్ గా మార్చేసింది. దీంతో అర్హత ఉన్న వారికి పదవులు రాకుండా రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల పెత్తనం నడుస్తోంది. నేపాల్ తరహా ఆలోచన భారతీయుల్లో మొదలైతే పరిస్థితి ఏంటి? తిరుగుబాటు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.